రాజకీయాలతో అప్రతిష్ట పాలైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. విశ్వవిద్యాలయంలో పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ కుమార్ ప్రభుత్వం ఆదేశించింది. విశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన సమర్పించే రిపోర్ట్ ఆధారంగానే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వకళా పరిషత్ పూర్వ వైభవం దిశగా కీలక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. విద్యా ప్రమాణాలతో పాటు పరిశోధనల్ని మరింత విస్తృతం చేయడం ప్రధానంగా భావిస్తోంది. తద్వారా యూనివర్సిటీ ర్యాంకును మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా ఏయూ రోల్ మోడల్గా సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ దిశగా సీఎం ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ కుమార్ గౌర్ రంగంలోకి దిగారు. సెనేట్ హాల్లో ఇన్ఛార్జ్ వీసీ, వివిధ విభాగాల హెచ్ఓడీలతోనూ కీలక సమావేశం నిర్వహించారు. విస్తృతమైన చర్చ జరిగింది. 5 ఏళ్ల కాలంలో గాడి తెప్పిన యూనివర్సిటీ పాలనపైన ఫిర్యాదులందాయి. ఇబ్బందులు, గత పాలకులు చేసిన అడ్డగోలు వ్యవహారాలు, నియామకాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3800 ఫుల్ టైం అధ్యాపకుల నియామకాలకు సంబంధించి నిర్దేశించుకున్న సమయంలోపు నిర్ణయం తీసుకుంటామని సౌరభ్ గౌర్ చెప్పారు. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన వ్యవహారాలు, వాటిపై ఆరోపణలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్న ఆయన వాటికి అనుగుణంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి నాటకీయ పరిణామాల మధ్య పదవికి రాజీనామా చేశారు. 5 ఏళ్లలో ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మార్చారని అపవాదులు ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యూనివర్సిటీ వ్యవహారాలపై దృష్టి సారించారు. రిపోర్టు ప్రభుత్వానికి చేరిన తర్వాత వర్సిటీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది.